ఉపాధ్యాయులకందరికీ నమస్కారం. ఫిర్కీ యాప్ నందు మనము మ్యాథ్స్ టీపీడీ బ్లెండెడ్ కోర్సు కేఆర్పీసు మరియు టీచర్సు ఈ కోర్సు పూర్తి చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కోర్సును పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి ఆ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మనము చూద్దాం. మరి ఇంతవరకు అయితే ఎవరికి కూడా సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ కాలేదు. కారణం ఏమంటే మనము ఎప్పుడైతే ఈ కోర్స్ పూర్తి చేశామో మనం సబ్మిట్ చేసినటువంటి అసైన్మెంట్స్, అదేవిధంగా మనం అటెంప్ట్ చేసినటువంటి క్విజెస్, వీటన్నిటి మీద ఫిర్కీ టీమ్ రివ్యూ చేసి వాటికి ఒక గ్రేడ్ను కేటాయించి సర్టిఫికేట్ జారీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను గతంలో పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక కోర్సును ఫిర్కీ యాప్లో చేశాను. మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే మనకు జారీ అయింది. మరి ఇప్పుడు మనము సర్టిఫికేట్ను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఫిర్కీ యాప్ అనేటువంటిది ఉపయోగపడదు. ఫిర్కీ సైట్లోకి వెళ్ళి లాగిన్ కావాలి. మరి లాగిన్ కావడానికి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అనేటువంటి చోట క్లిక్ చేయాలి. మరి ఫిర్కీ యాప్లో ఏ విధంగా అయితే మనము లాగిన్ అవుతామో ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ మనము లాగిన్ అయిన వెంటనే మనకి ఫిర్కీ సైట్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనము టాప్ రైట్ కార్నర్లో అకౌంట్కి సంబంధించినటువంటి రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి చోట ఒక యారో మార్క్ను క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రొఫైల్ను మనము క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మన ప్రొఫైల్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇందులో మనకు సర్టిఫికేట్ ఒకటి అనేది చూపిస్తుంది. మనకి ఈ మ్యాథ్స్ బ్లెండెడ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్ 0 అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా సర్టిఫికేట్ జారీ కాలేదనేటువంటిది అర్థమవుతుంది. ఒకవేళ మనకు సర్టిఫికేట్ జారీ అయింటే ఇక్కడ నెంబర్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ దగ్గర మనము క్లిక్ చేయగానే మనకు జారీ అయినటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ కనిపిస్తాయి. మరి నేను గతంలో డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగాగి అనేటువంటి కోర్సు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. మరి ఇక్కడ ఫైల్ అనేటువంటి చోట డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, అక్కడ మనము క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఈ విధంగా మనము సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని మనము పీడిఎఫ్ ద్వారా చూడవచ్చు. ఈ విధంగా మనకు సర్టిఫికేట్ అనేటువంటిది ఎస్సీఆర్టీ ద్వారా మనకు ఒక సర్టిఫికేట్ జారీ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కోర్స్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఫిర్కీ యాప్లో చేసినటువంటి వాళ్ళకందరికీ ఈ విధంగా సర్టిఫికేట్ అనేటువంటిది ఎస్సీఆర్టీ నుంచి వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం.